గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఇరాన్లో ఏం జరుగుతుంది? వెనిజులాని టార్గెట్ చేసినట్టుగానే అమెరికా ఇరాన్ కూడా టార్గెట్ చేయబోతుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే నిరసనకారుల్ని ఉక్కుపాదంతో అణిచివేసే విధంగా చర్యలైతే ఇరాన్ ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే 530 మంది నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా చంపేసింది. 10,000 మందికి పైగా అరెస్ట్ చేసింది. చాలా మంది వరకు గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఇరాన్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇరాన్లో నిరసన పెరుగుతోంది. ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే నిరసనకారులపైన సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. 10,000 మందికి పైగా అరెస్ట్ చేసింది. 500 మందికి పైగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది. తమపై దాడి చేస్తే అయితే అమెరికాకు ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోపక్క వార్నింగ్ కూడా ఇస్తుంది. తమపై గినక దాడి చేస్తే మేము ఇజ్రాయెల్నే టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ అమెరికాను హెచ్చరిస్తోంది. ఆందోళనకారులను ఉగ్రవాదులుగా పోల్చాడు ఇరాన్ అధ్యక్షుడు. సమాజాన్ని నాశనం చేసేందుకు అమెరికానే ఈ కుట్ర పన్నినట్లుగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై సైనిక చర్య అవకాశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది అమెరికా. ఈ క్రమంలోనే ఇరాన్ అమెరికా మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే ఊరుకోమంటూ అమెరికా ఇరాన్ని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే సైనిక బలగాలను ట్రంప్ మోహరిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది యుద్ధ విమానాలు. వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సైనిక దాడుల్ని కూడా మేము పరిశీలిస్తున్నాం అన్నట్టుగా ట్రంప్ అయితే వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ని కూడా అమెరికా వశం చేసుకుంటుందా? ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే ఇరాన్ ప్రజల మద్దతు కూడా అమెరికా వైపే ఉంది. ఖమేనీ ప్రభుత్వం కుప్పకూలిపోవాలని అక్కడ ప్రతి ఒక్క ఇరాన్ పౌరుడు ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో ఖమేనీ ఇంకా సిచ్యువేషన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాడా? అమెరికాతో తలపడలేక ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తామంటూ అమెరికాని హెచ్చరిస్తున్నాడా? సో ఏ విధంగా ఉంది ఇదంతా కూడా? ఎటువైపుకి దారి తీస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇరాన్కి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇంటర్నెట్ సేవలు లేవు, ఫోన్ సేవలు లేవు. సో ఇరాన్కి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా అంటే నిరసన చల్లారుతుందేమో అన్న ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయినా సరే చల్లారట్లేదు సరికదా. రోజుకి అగ్ని రాసుకుంటుంది ఇరాన్లో సిచ్యువేషన్. అక్కడ ప్రజలంతా అంటే మిడ్ మంత్ ఆఫ్ డిసెంబర్లో చెలరేగిన ఈ అల్లర్లు ఇంకా ఆగడం లేదు. ఇరాన్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి అక్కడ పెరిగిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నిరసనకారులపైన ఉక్కుపాదం మోపుతోంది. మొన్నటికి మొన్న 300 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది. ఇప్పుడు ఆ సంఖ్య 530కి పైగా పెరిగింది. 10,000 మందికి పైగా అరెస్ట్ చేసి ఇరాన్ జైళ్లలోకి పంపించింది ఇరాన్ సర్కార్. నిరసనకారులపైన ఉక్కుపాదం మోపుతుంది. అయితే ఇదంతా కూడా అమెరికానే చేస్తోంది. ఇదంతా ఉగ్రవాదుల చర్య. తమ దేశంలోకి ఉగ్రవాదుల్ని పంపి నిరసనకారుల్ని రెచ్చగొడుతోంది అంటూ ఇరాన్ ప్రభుత్వం వ్యాఖ్యానిస్తోంది. ఇదే గనక కొనసాగితే ఇజ్రాయెల్ను మేము ముట్టడిస్తామంటూ కూడా ఇరాన్ అమెరికాను హెచ్చరిస్తోంది. మరోవైపు దీని మీద డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. పౌరులపైన దాడులు ఆపకపోతే యుద్ధానికి దిగుతామంటూ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ సర్కార్ని హెచ్చరిస్తున్నారు. ماشینا دستجو رو آتیش زدن. یعنی آدم نه این ساعت‌ها یادآور شب غذای این سانتی‌ها رو می‌بردن بدن بهشون. مردم آتیش زدن. آقای صاحب خرش رو برم بر بریم.
אז um ועד. రైట్, వెనిజులాను టార్గెట్ చేసినట్టే అమెరికా ఇరాన్ని కూడా దాడి చేసి ఆక్యుపై చేస్తుందా? సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, ఇరాన్లో నెలకొన్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా అక్కడ నిరసన సెగలు అయితే చల్లారడం లేదు, రోజు రోజుకి పెరుగుతున్నాయి. హింసాత్మక ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వం అక్కడ నిరసనకారులపైన ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే 530 మందికి పైగా చనిపోయారు. సో అమెరికా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వెనుజులా తర్వాత ఇరాన్ పై అమెరికా దృష్టి సారించింది. దానిలో భాగంగానే అక్కడ కృత్రిమంగా అల్లర్లు సృష్టించడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడున్న ఖమేనీ వ్యతిరేక వర్గం నినాదాలు చేయడం, అల్లర్లు సృష్టించడం అనేది కూడా జరుగుతోంది. ఖమేనీ వ్యతిరేక వర్గం ట్రంప్ కు అనుకూలంగా పనిచేస్తుంది అనేది కూడా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటి వరకు అంటే వెనుజులా తర్వాత ఇరాన్ పై అమెరికా దృష్టి సారించింది అనేది కూడా ప్రజెంట్ తాజాగా ఉన్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఏ క్షణమైన దాడికి ట్రంప్ సన్నాహాలు చేసే అవకాశం ఉంది అనేది నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఆందోళనతో ఇప్పటికే ఇస్లామిక్ దేశంలో మంటలు చెలరేగుతున్నాయి. నిరసనకారులపై సైన్యం కూడా ఉక్కుపాదం అవుతోంది. ఇప్పటి వరకు ఈ సైన్యానికి మరోవైపు ఇటు ఖమేనీ వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న నిరసనకారులకు మధ్య చెలరేగిన వివాదం, ఉద్రిక్త పరిస్థితుల వల్ల దాదాపు 500 మందికి పైగా కూడా మృతి చెందారు. 10,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అందరూ కూడా జైలు పాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అమెరికాకు ఇరాన్ కూడా గట్టి వార్నింగ్ ఇస్తూ తమపై దాడి చేస్తే ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆందోళనకారులను ఉగ్రవాదులుగా ఇరాన్ అధ్యక్షులు ఖమేనీ పోల్చారు. ఈ నేపథ్యంలోనే అంటే ట్రంప్ ఆదేశాలతో ఇదంతా జరుగుతుంది. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని బందీగా చేసుకుని అక్కడ ఆయిల్ నిల్వలను విదేశాలకు అమ్ముకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చమురు నిల్వలు ఎక్కువగా నిల్వ ఉండేది, చమురు అనేది ఇరాన్ లో ఉంటుంది కాబట్టి ఇరాన్ తమ చెప్పు చేతలు పెట్టుకునేందుకు తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఖమేనీ దానికి అంగీకరించకపోవడంతోనే కృత్రిమంగా అల్లర్లు సృష్టించి ఖమేనీ వ్యతిరేక వర్గం ద్వారా అక్కడ అల్లర్లు క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా ఖమేనీ వర్గం కూడా ట్రంప్ పైన ఆగ్రహం చేస్తున్నారు. అంటే అక్కడున్న ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదులుగా పోల్చారు. సమాజాన్ని నాశనం చేసేందుకు కుట్ర పడినట్లుగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజెస్కి కూడా సజెషన్ వెల్లడించారు. ఇక ఇరాన్ పై సైనిక చర్య అవకాశాన్ని తీవ్రంగా పరిగణించింది అమెరికా. ఈ క్రమంలోనే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కూడా నెలకొనే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే గతంలో కూడా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగింది. ఖమేనీని ఏ విధంగా బందీగా చేసుకోవాలి అనేది కూడా భావించారు. గతంలో యుద్ధ సమయంలో కూడా ఖమేనీ పరారీలో ఉన్నారు, అతను ఎక్కడున్నారో క్యాప్చర్ చేశాము, ఏ సమయంలో అటాక్ చేస్తామంటే గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన అమెరికా. అయితే మధ్యలో కొంత సత్తుమణినప్పటికీ కూడా ఇప్పుడు వెనిజులాకు సంబంధించిన అధ్యక్షుని అతని భార్యని బందీగా చేసుకోవడం మళ్ళా ఇప్పుడు తర్వాత ఎవరిపైన దృష్టి సారిస్తుంది అమెరికా, ఎవరిని బందీలుగా చేసుకుంటున్నట్టు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. దానిలో భాగంగా నెక్స్ట్ ఖమేనీ ఇరాన్ కు సంబంధించిన ఖమేనీ ఇరాన్ పై దృష్టి సారించే అవకాశం ఉందని అందరూ భావించారు. దానిలో భాగంగానే ఇప్పుడు అక్కడ అలర్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సైనిక బలగాలను ట్రంప్ మోహరించారు. ఇప్పటికే యుద్ధ విమానాలను కూడా దుబాయ్ కు చేరుకున్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇక సైనిక దాడులను పరిశీలిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అంటే సైనిక దాడులకు దిగితే ఇరాన్ కు ఇంకా భారీగా ఆస్తి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ దీనికి సంబంధించి కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇప్పటికే ఒక దేశాధినేతను వెనుజులా అధ్యక్షుని బందీగా చేసుకోవడం పట్ల కూడా ఇటీవల అమెరికాలో మేయర్గా ఎన్నికైన వ్యక్తి కూడా రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక దేశ అధ్యక్షుడిని దాడి చేసి తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్, నియంత పాలన కొనసాగుతోందంటూ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఇప్పుడు కూడా ఇటు ఇరాన్ పై కూడా అటాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సైనిక దాడి. అది ఇప్పటికే అలర్లు క్రియేట్ అవుతున్నాయి, అలర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ దారిలో సామాన్య ప్రజలు
చనిపోతూ ఉన్నారు. వీరంతా కూడా ట్రంప్ కు అనుకూలంగా వారంతా మద్దతు తెలుపుతూ నిరసన తెలియజేస్తున్నారంటూ కూడా ఇటు ఇరాన్ అధ్యక్షుడు అలాగే మరోవైపు దీనికి సంబంధించిన ప్రధాని కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. మాపైన దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్ను ముట్టడిస్తామంటూ ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇస్తున్నారు. నిరసనకారులపై ఉక్కుపాదం మోపడం ఆపకపోతే యుద్ధానికి దిగుతాము అంటూ వెనిజులాకు పట్టిన గతే పడుతుంది అంటూ కూడా అమెరికా హెచ్చరిస్తోంది. రైట్, అసలు ట్రంప్ ఏమన్నారో చూద్దాం. Aren't supposed to be killed. These are violent. If you call them leaders, I don't know if they're leaders or just they rule through violence. But we're looking at it very seriously. The military is looking at it, and we're looking at some very strong options. We'll make a determination. Some of the protesters were killed through the stampeding. I mean, there's so many of them, and some were shot. We get a full report. I'm getting an hourly report. And we're going to make a determination. There seem to be some people killed that aren't supposed to be killed. These are violent. If you call them leaders, I don't know if they're leaders or just they rule through violence. But we're looking at it very seriously. The military is looking at it, and we're looking at some very strong options. We'll make a determination. Some of the protesters were killed through the stampeding. I mean, there's so many of them, and some were shot. We get a full report. I'm getting an hourly report, and we're going to make it. మొత్తానికి ఇరాన్లో చెలరేగిన ఆర్థిక సంక్షోభ నిరసనలు ఎక్కడికి దారితీస్తాయి అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. వెనిజులాని టార్గెట్ చేసినట్టుగానే అమెరికా ఇరాన్ని కూడా టార్గెట్ చేస్తుందా అవునన్న ప్రశ్న అయితే వినబడుతోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాలు దుబాయ్కి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. ఒకవేళ మా మీద దాడులు ఆపకపోతే దాడులకు యత్నించినా కూడా మేము ఇజ్రాయెల్ని ముట్టడిస్తామంటూ ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. మరోవైపు నిరసనకారులపైన ఇరాన్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. సొంత ప్రజల్ని చంపుకుంటూనే దీనికి అమెరికానే కారణం అంటూ కూడా ఇరాన్ సర్కార్ వ్యాఖ్యానించడం కూడా అక్కడ ఇంకా తీవ్ర నిరసనలకు దారితీస్తోంది. మొత్తానికి ఇరాన్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఎటువైపుకి దారితీస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది.